హాయ్ హలో నమస్కారం అండి. నేను మీ కాకినాడ కుమారి. ఈరోజు మీకు అందరికీ ఒక అరుదైన పెళ్ళి చూపించబోతున్నాను. అంటే ఎందుకు అంత అరుదైనది అన్నానంటే 80 ఏళ్ళ వరకు ఈ రోజుల్లో బ్రతుకుండే జంటలు ఎక్కడో కానీ కనబడట్లేదు. అక్కడక్కడ ఒకటి ఉంటాయి. అలా వీళ్ళు మా మామయ్య అత్త అన్నమాట. 80 ఏళ్ళ పెళ్ళి మహోత్సవాన్ని పెళ్ళిగా జరిపించుకుంటూ మన కళ్ళకి విందుగా చూపిస్తున్నారు. విషయం ఏంటంటే 80 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి 1000 పౌర్ణిములు చూసుంటారటండి. పౌర్ణిములు 1000 చూసి ఉండడం వల్ల ఇది చంద్రదర్శనం అని కూడా పిలవచ్చట. ఇదంతా నాకు తెలిసిన చిన్న నాలెడ్జ్. దాంతోపాటు 80 ఏళ్ళ తర్వాత ఒక జంట కలిసి ఇలా కళ్యాణం చేసుకోవడం, దీన్ని మనం ఆస్వాదించడం, అది మీ అందరికీ చూపించాలనుకోవడం నాకు చిన్న ఆనందం. ఇంకా దీని గురించి మనం ఎక్కువగా ఏం మాట్లాడలేం కనుక, అంత వయసు మనకు లేదు కనుక నేను ఒక చిన్న పాట వీలైనంత వరకు పాడేసుకుందాం. ఓకేనా? కళ్యాణం కమనీయం, కళ్యాణం కమనీయం, రమణీయ రూపుడు శ్రీరామచంద్రుడు, కమనీయ కాంతులతో జానకి మాత, రమణీయ రూపుడు శ్రీరామచంద్రుడు, కమనీయ కాంతులతో జానకి మాత, వరమాలను పట్టుకొని వేచెను సీత, వరుడైన రాముడికై చూసెను సీత, వరమాలను పట్టుకొని వేచెను సీత, వరుడైన రాముడికై వేచెను సీత, రామయ్య వచ్చెను శివను విల్లు విరిచెను, సీతమ్మను మెచ్చెను స్వయంవరం జరిగెను, కళ్యాణం కమనీయం, కళ్యాణం కమనీయం, సూర్యవంశ సింహాసన సుందరాంగుడు, చంద్రవంశ కాంతులతో జానకి మాత, ఇద్దరొక్కటాయను ఇంద్రధనుసు మెరిసెను, ఆనందం విరిసెను, కళ్యాణం జరిగెను.